అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత వారమే కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో పర్యటన చేసింది. ఇక ఈ రోజు కూడా మళ్ళీ కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాలలో పంటలు ఎండిపోయినటువంటి ప్రాంతాలను వారు పర్యవేక్షిస్తా ఉన్నారు. 25,000 రూపాయల నష్టపరిహారం ఇస్తారా ఇయ్యరా? ఇంకేమన్నంటే కేసీఆర్ గారి వల్లనే వ్యవసాయ రంగం అంతా దెబ్బతిన్నది చెప్తారా? ఎక్కడైనా 9.5 ఏళ్లలో ఒక ఎకరం పంట ఎక్కడైనా ఎండిపోయిందా? ఎక్కడైనా కరెంటు రాకుండా ఉన్నదా? ఎక్కడైనా రైతు బంధు ఇవ్వకుండా ఉన్నదా? కొనుగోలు చేయకుండా ఉన్నామా? ఇంకా సిగ్గుసేట్ ఏంటంటే ఈరోజు పేపర్లో ప్రకటించిండ్రు, జొన్నలు సగం కొంటారట, సగం ఎక్కడైనా అమ్ముకోవాలట. ఇంతకుముందు జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, పొద్దుతిరుగుడు గింజలు కావచ్చు, వరి కావచ్చు, మక్కలు కావచ్చు, మొత్తం ప్రభుత్వమే కొని రైతాంగాన్ని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఏది మీ నిర్వహణ ఎక్కడున్నది? ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పచ్చు. మాటల అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వీటిపైన మేము ఇప్పుడు ఏవైతే అడుగుతున్నామో వాటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ, సింగరేణి సంస్థలో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇక్కడ ఒక బలమైనటువంటి కార్మిక సంఘంగా మరి కొనసాగుతా ఉన్నది. ఆ సంఘం ఇదివరకే గుర్తింపు సంఘంగా అనేక విషయాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మరి సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు ఎన్నో సంవత్సరాలుగా వదిలేసినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడంతో పాటు మరి ఇంకా కార్మికులకు సంబంధించిన చాలా సౌకర్యాలను చేసినటువంటి ఏ యూనియన్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఇదివరకు చేయనటువంటిది. ప్రతి సంవత్సరం లాభాల వాటా కూడా పెంచుతూ కార్మికుల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి ఈరోజు దీని మీద కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినాయి. మొన్న పోటీ వివిధ కారణాల వల్ల పోటీలో ఉండకపోవచ్చు, కానీ ఆ యూనియనే లేదు, లేదంటే యూనియన్ సపరేట్గా నడుస్తుందని కొన్ని కథనాలు వస్తున్నాయి. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లో, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఈ యూనియన్ కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మా కార్మిక సోదరులకు, అదేవిధంగా కార్మిక సంఘ నాయకులకు, ఇదివరకు ఎవరెవరైతే మరి ఈ సింగరేణి సంస్థలో యూనియన్ కు బాసటగా నిలిచి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము మనోధైర్యం చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఈ యూనియన్ ఒక బలమైన శక్తిగా మళ్ళీ మనం ముందుకు నడిపిస్తాం. తప్పకుండా కార్మికులకు అండదండలు అందిస్తాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ల పైన కూడా మనం ఖచ్చితంగా నిలబడి వాళ్లకు రక్షణ కల్పించే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.